ఏజెంట్ సినిమా డిజాస్టర్ తరువాత డైలమాలో పడ్డ అక్కినేని అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు చాలా టైం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అఫీషియల్గా ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాకపోయినా 3 క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టే ప్లాన్ లో ఉన్నారట సిసింద్రి. ప్రజెంట్ ఈ లైనప్ కి సంబంధించిన న్యూసే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏజెంట్ రిలీజ్ తర్వాత సైలెంట్ అయిన అఖిల్ స్ట్రాంగ్ లైనప్ తో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. భారీ డిజాస్టర్ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి అన్న ఆలోచనతోనే ఎక్కువ రోజులు గడిపిన అఖిల్ ఫైనల్ గా ఓ భారీ ఫ్యాంటసీ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. నాగార్జున కూడా అఖిల్ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మురళీ కిషోర్ డైరెక్షన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో క్రేజీ ప్రాజెక్టు కూడా రానుందన్న టాక్ వినిపిస్తోంది. క్రేజీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కెప్టెన్సీలో అఖిల్ హీరోగా నటించేందుకు ఓకే చెప్పారన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. గతంలో నాగ చైతన్యకు హీరోగా తొలి బ్రేక్ ఇచ్చింది గౌతమే. అందుకే ఇప్పుడు అఖిల్ ఆయన డైరెక్షన్ లో నటించేందుకు ఎదురు చూస్తున్నారు. ఒకేసారి ఓ ఫ్యాంటసీ డ్రామా, మాస్ మూవీ, ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను లైన్ లో పెట్టిన అఖిల్ ఈసారి ఎలాగైనా స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి ఈ లైనప్ అఖిల్ కెరియర్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.